హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్ వేసి అవి ఫ్రై అయ్యాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా మూత పెట్టి వాటిని మగ్గేదాకా మగ్గనియాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుంది. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను 4 ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి 4 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిపై నుంచి కొద్దిగా చిల్లీ పౌడర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఎగ్స్ని కుక్ అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా, కింద నుంచి బాగా ఫ్రై అయ్యాయి. అన్నిటినీ ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకాసేపు కుక్ చేయాలి. ఒక 1-2 మినిట్స్ తర్వాత ఎగ్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇంకొకసారి ఫ్లిప్ చేసి కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే, ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీని మీదకి కొద్దిగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే అండి, వేడి ఎగ్ కర్రీ తయారైపోయింది. స్టవ్ కట్టేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయటం కూడా చాలా క్విక్ అండ్ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.